అలా ఎదురు చూసి 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 అది ముసలిదైపోవడం తప్ప ఏమీ చేయలేదత్తయ్యా. నేను చూసుకుంటాను కదా, మీరు కూల్గా ఉండండి. బావని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నన్ను నమ్మండి అత్తయ్యా. శారద భూములే అత్తాకోడళ్ళు. ఇది ఎవ్వరూ చెరపలేని బంధం. నీ మెడలో 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడిచి నిండు 100 ఏళ్ళు నీతో సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ పరిస్థితులు నిన్ను నాకు దూరం చేశాయి. ఇన్ని రోజులు మన ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి నువ్వు మాకు దూరం అయిపోయావనుకున్నాను. కానీ అది ప్రమాదం కాదు, హత్య అంటున్నారు. నువ్వు దేవతవి శోభ. ఎవరికి ఏ కష్టం వచ్చినా చెయ్యందించి ఆదుకునేదానివి. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటి నిన్ను చంపడానికి ఎవరికి చేతులొచ్చాయి? చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? నీ మీద ఎవరికి కోపం ఉంది? ఎందుక కోపం? నువ్వు ఈ ఆస్తి నా సొంతం అవ్వాలంటే అక్క అంతం అవ్వాల్సిందేనని దాన్ని చంపేశాను. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ రహస్యం బయటపడుతుందని ఊహించలేకపోయాను. నువ్వు ఎవరికి ఏ ద్రోహం చేశావని నీ మీద పగపట్టి అంత దారుణంగా నిన్ను చంపేసి దాన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించారు. అక్కడ బయటపడిన బాడీ నీదే అంటున్నారు. అదే నిజమైతే నిన్ను హత్య చేశారన్నది కూడా నిజమే. కానీ అపూర్వ అదంతా భూమి కట్టుకథ అని కొట్టిపారేస్తుంది. భూమి మాత్రం అది ఖచ్చితంగా హత్య అని చెప్తుంది. ఒకరు నాతో జీవితం పంచుకున్న భార్య, ఒకరు నా రక్తం పంచుకున్న కూతురు. నాకు ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు. స్థలం అమ్మడానికి నువ్వు అంగీకరించలేదని భూమి చెప్తుంది. ఆ రోజు జరిగింది చూస్తే నాకు కూడా అది నమ్మాలనిపించింది. నువ్విక్కడే మా మధ్య ఉన్నావు. కానీ ఒక్కటి మాత్రం నిజం శోభ, భూమి చెప్పింది నిజమై నీది హత్య అయితే మాత్రం నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను చంపిన వాళ్ళ ప్రాణాలు తీసే వరకు నేను నిద్రపోను. అటు కూతురు ఇటు తండ్రి నన్ను ఇలా టార్గెట్ చేశారేంటి? నేను దొరికిపోతానా? నో, దొరకకూడదు. ఏంటే, ఎందుకిలా తన్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? తన్నుక అసలు నువ్వెలా వచ్చావు నా పక్కకి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే?
రాత్రి నువ్వే కదా నన్ను హక్ చేసుకుని ముద్దు పెట్టి నేను వెళ్తుంటే నన్ను వదిలిపెట్టకు, నువ్వు నా పక్కనే పడుకోవాలని చెప్పేసి అన్నావుగా. ఏ అసలు నేనెప్పుడన్నాను? పిచ్చేమైనా పట్టిందా? కొలేమైనా కన్నావా? ఆ, హే, రాత్రి నిన్న ఆ పబ్బులో నువ్వు తాగిన తర్వాత వాళ్ళిద్దరూ తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో పెట్టి నిన్ను పాడు చేయబోతుంటే నేనే కదా వచ్చి నిన్ను కాపాడింది. ఆ, ఆ, కాపాడినందుకు నువ్వు నాకు ముద్దు కూడా పెట్టావు. చీ చీ చీ. అంటే ముద్దు పెట్టిన తర్వాత కూడా నా తప్పు నేను తెలుసుకున్నాను చెర్రీ. ఇక నుంచి మనిద్దరం హ్యాపీగా ఉందామని హక్ కూడా చేసుకున్నావు కదా, గుర్తులేదా? ఛీ, ఇంకాపు. రాత్రి పబ్కి వెళ్ళింది తాగింది గుర్తుంది. ఆ తర్వాత వాళ్ళెవరూ నన్ను తీసుకెళ్లడం ఏంటి? బానే చెప్తున్నావు కథలు, నన్ను ఇంప్రెస్ చేయడానికా? వామ్మో వామ్మో వాయ్యో, నీకు రాత్రి జరిగిందంతా ఏమీ గుర్తులేదా? అసలు ఏం జరిగిందని గుర్తుండడానికి? మమ్మీ మమ్మీ గోరింటకు. అది కాదే మమ్మీ, నేనే కదా నేను బేబీ? ఎత్తుకొని తీసుకొచ్చాను. కావాలంటే ఇదిగో అత్తయ్యలు వచ్చారుగా, అడుగు. నువ్వు నన్ను రెండు చేతులతో ఎత్తుకొచ్చావా? ఆ, అసలు ఆ సంగతి తెలుసుంటే రాత్రి నిన్ను చంపేసేదాన్ని. ఏయ్, అత్తయ్య మీ కూతురుకి అర్థం కావట్లేదు. రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఏదో నేను చేతబడి చేసినట్టు మాట్లాడుతుంది. రాత్రి నేనే కదా మీ కళ్ళ ముందే ఎత్తుకొచ్చి తీసుకొచ్చి పడుకోబెట్టాను. నా మొగుడు నన్ను ఎత్తుకుంటే తప్పేంటి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా. ఇప్పుడేమైందంట? ఇప్పుడు చూడండి, టోటల్గా రివర్స్ అయిపోతుంది. మమ్మీ, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు మమ్మీ? ఆ? ఆ, ఆ, ఇవన్నీ అసలు నువ్వెప్పుడన్నావు బేబీ? హే, ఏంటి మీరు మాట్లాడేది? మీరు అనలేదా? అవునవును అనలేదే. అమ్మా, మీరు కూడా ప్లేట్ ఫిరాయించేస్తున్నారా? చెర్రీ, రాత్రి అసలు నీతో అది క్లోజ్ గానే మూవ్ అవ్వలేదు కదా. అతయ్య అతయ్య అతయ్య, ఏం మాట్లాడుతున్నావు అతయ్య? నాకిప్పుడు అర్థమైంది. మీరు రాత్రి తాగారు కదూ, నాకు తెలుసు. నోర్మై. మమ్మీ, పబ్ నుండి నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా లేదా? అవునమ్మా, స్టడీగా వచ్చావు. ఆ, మరి వీడేంటి మమ్మీ, వీడే తీసుకొచ్చానంటున్నాడు? లాంజ్ లో నన్ను ఎవరో ఏదో చేయబోయారంట, నన్ను కాపాడారంట. అది పెద్ద హీరోలాగా. అది నిజమే కదా. హలో, నీకు అంత సీన్ అస్సలు లేదు. ఏంటిది? ఛీ! అయ్యో, నేను చెప్తాను. హే, ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వే వచ్చావు. భూమి, రాత్రి ఏం జరిగిందో నువ్వైనా చెప్పవా? చెప్పు. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే నువ్వే కదా నీ భార్యని కాపాడుకోవాలని చెప్పేసి అన్నావు.